జిల్లా కేంద్రం బైపాస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం బాబాకు అభిషేకం, అలంకరణ, చండీహవనం నిర్వహించారు. కార్యక్రమంలో సభాపతి తెగుళ్ల విశ్వశర్మ బృందం కార్యక్రమ వైదిక క్రతువు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య, సంజయ్ శర్మ, నీరజ్ శర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ తో పాటు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చెంచాతో నీళ్ళని అమ్మవారికి ఆలయింపు చేయండి. నైవేద్యాన్ని సమర్పయామి. చెంచాతో నీళ్ళని అమ్మవారికి కనకపుష్టిం దక్షిణే అందరూ మంగళహారతి పట్టుకోండి. కళావృత దిక్కు చెరబడి పట్టుకోండి. మీరు హారం పట్టుకోండి. అయితే గ్రేడ్ అనిపించుకుంటాం. కైలాసం పడుతున్నాడా లేదా? ఒకవేళ పడకపోతే మమ్మల్ని అనేది పంపిస్తాడు. अधिश्रित्या ज्वलतामृणेन दर्भेणेकेन ज्वलतामृत्या वेदर्भाग्रै प्रच्छिद्य प्रक्षाल्य प्रत्यस्य आज्ये प्रास्य त्रिपर्यग्निं कृत्वा चरुणा सहाज्यं श्रुवा अग्नौ प्रतितप्य त्रिभिर्दर्भ असस्तंबलिरूपेण मम भाग्यानमस्तः प्रणमामि सर्वारूपिणं बलिरूपिणं हिरण्यका प्रीतिदानेन दादरावद्विनाशनं चामुण्डाबलिरूपाय बले नमोऽस्ते यज्ञार्थं स्पृष्ट्वा स्वयं भुव अतस्माङ्गादयाम्यद्या तस्मात् यज्ञे वदोगः ततं शस्त्रं गन्धादिना सम्पूज्य ओम ऐं ह्रीं श्रीं प्रसन्नात्मं चण्डिकाय सर्वलोकप्रसादकः इति राम ह्रीं खड्ग आं हुं इति हस्ते शस्त्रं వరాలు ఇచ్చేటువంటి దేవతలు
గణపతి మరియు వినాయకుడు అని. అయితే గణపతి ఆరాధనతో పాటు గణపతికి ఏమో తర్పణ ప్రియుడు, కానీ అమ్మవారు మాత్రం కేవలం కీర్తిస్తే చాలు సంతృప్తి చెందుతుంది. అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే హోమం చేస్తారో, ఎందుకంటే మనం చెప్పుకునేటువంటి అమ్మవారు చండిగా కనుక చండికాదేవి హోమం చేయడం వల్ల, చండి పారాయణం వినడం వల్ల లేదా చదవడం వల్ల నతత్రదేశే దుర్భిక్షం నచ దుఃఖం ప్రవర్తతే నాకాలే మ్రియతే కశ్చిత్ పూజ్యతే యత్ర చండిగా. ఏ దేశంలో ఏ ప్రాంతంలో అమ్మవారిని చండికాదేవి స్వరూపంగా పూజిస్తారో ఆ భిక్షం పోయి సుభిక్షంగా ఉంటుంది. అంతేకాకుండా లోకంలో ఉండేటువంటి దుఃఖాలు ఎన్నో ఉంటాయి. ఏం దుఃఖాలు అంటే కొంతమందికి ఐశ్వర్యం లేదనే దుఃఖం, పెళ్లి కాలదే అనే దుఃఖం, సంతానం లేదనే దుఃఖం, ప్రశాంతత లేదనేటువంటి దుఃఖం. ఇలా దుఃఖాలు చెప్పుకుంటూ పోతుంటే లోకంలో ఎన్నో దుఃఖాలు ఉన్నాయి కనుక కేవలం సప్తశతి అని చెప్పబడేటువంటి చండీ ఆరాధన చేస్తే అటువంటి దుఃఖాలు తొలగిపోతాయి అని అమ్మవారిని ఆరాధిస్తారు, పూజిస్తారు. చివరికి హోమం దగ్గర కూర్చున్నా చాలు, విన్నా చాలు, అటువంటి దుర్భిక్షాలన్నీ పోగొడుతుందనే భావన చేత సేవా సమితి వారు ఈ రోజు చతుర్దశి ఉత్సవాన్ని పురస్కరించుకుని నేటి రోజున మంగళవారం చతుర్దశి రెండు కలిసిన రోజు ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధనను చేపట్టినారు. అట్లాగే రేపటి రోజు స్వామికి వివిధ గ్రీష్మ ఋతువులో దొరికేటువంటి పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఫల పంచామృతాభిషేకం, స్వామి ప్రసాదంగా అన్నదానాన్ని, అన్న ప్రసాదాన్ని కూడా సేవా సమితి వారు ఏర్పరిచినారు కనుక కార్యక్రమంలో పాల్గొన్న వారికి, పాల్గొనకుండా చూస్తున్న వారికి, చూపించిన వారికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఆయురారోగ్య భోగభాగ్య సిరి సంపదలతో పాటు ఎక్కడా దొరకని ప్రశాంతత అమ్మ అందరికీ అందజేయాలని కోరుతూ సద్గురు సాయినాథ భగవానికి